Can you hear me? Yes, sir. Hello. Okay. Rajni. సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో చెప్పండి ఎవరైనా సరే స్క్రీన్ షేర్ అయిందో లేదో. So can you see my screen? Yes, sir. ఓకే. see guys, ఈరోజు బేసిక్ క్లాస్. సో మనం ఈరోజు అందరూ కూడా సర్వర్ తీసుకోవాలండి. ఓకే. సో ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి సో ఎస్ఏపి అంటే ఏంటి అనేది స్టార్ట్ చేస్తాను. ఈఆర్పి అంటే ఏంటి స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో సర్వర్ తీసుకోవాలి. సర్వర్ డీటెయిల్స్ ఈ చార్ట్లో పెడతాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్లాస్ అయిన తర్వాత వెంటనే మీకు సర్వర్ డీటెయిల్స్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. సో వెంటనే మీరు సర్వర్ తీసుకొని రెడీగా ఉండాలి. ఓకేనా? రైట్. సి గైస్, సో ఈరోజు ఎస్ఏపి ఎంఎం డెమో క్లాస్ అనమాట. సో కంప్లీట్ బేసిక్స్ ఈరోజు. ఓకే. సో అసలు ఎస్ఏపి ఎంఎం అంటే ఏంటి అనే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో అందరికీ స్క్రీన్ విజిబుల్? సో ప్లీజ్ కన్ఫర్మ్. Yes, సో sir. అందరికీ Visible. స్క్రీన్ పడుతుందా? కెన్ యూ సీ మై స్క్రీన్? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. సి గైస్, సో అసలు బేసిక్గా మనకి సో వాట్ ఈజ్ ఎస్ఏపి? సో ఎస్ఏపి అంటే ఏంటి ఎవరికి తెలుసు? సో జస్ట్ ఎవరైనా తెలిస్తే చెప్పండి అసలు ఎస్ఏపి అంటే ఏంటి అన్నది. ఎస్ఏపి మీద ఎంతమంది నాలెడ్జ్ ఉంది ఇక్కడ? చెప్పండి. వాట్ ఈస్ మీన్ బై ఎస్ఏపి? మార్కెట్లో ఈఆర్బీస్ ఏమున్నాయి ఎవరు చెప్తారు? సో హౌ మెనీ పీపుల్ నో అబౌట్ ఎస్ఏపి? ఓకే, ఎవరికి తెలీదా? ఓకే గైస్, ఎస్ అంటే మనకి సిస్టమ్స్ అంటారు, ఏ అంటే అప్లికేషన్స్ అని, పి అంటే మనకి ప్రోడక్ట్స్ అంటారు. ఓకే, అలాగే ప్రోడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ అంటారు. సో ఎస్ఏపిలో ఎస్ అంటే సిస్టమ్, సి అంటే అప్లికేషన్, పి అంటే ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్స్ అంటే ఏంటంటే జనరల్గా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఓకే, ఎనీ పీసీ ఆర్ ఎనీ డివైస్, అవునా? ఓకే. సో అప్లికేషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. ఓకే, ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నమాట. జనరల్గా ఈ ఎస్ఏపి ఏం చేస్తుంది? సో ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్. సో ఎస్ఏపి ఏం చేస్తుంది అంటే గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేస్తాం మన ఎస్ఏపిలో. సో ఏ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తామండి? గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఒక సాఫ్ట్వేర్ ద్వారా మనం క్యాప్చర్ చేయగలుగుతున్నాం. ఓకే. సో సిస్టమ్స్ అంటే ల్యాప్టాప్స్ లేదా కంప్యూటర్స్ ద్వారా, ఏ అంటే సాఫ్ట్వేర్ అని, బి అంటే ప్రోడక్ట్స్ అండ్ గూడ్స్, ప్రోడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ అన్నాం. సో వాట్ జనరల్ ఎస్ఏపి డూ? ఎస్ఏపి క్యాప్చర్ ఇంటర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ సేవ్స్ ఇన్ టు ద డేటాబేస్. సో ఎస్ఏపి అనేది ఈ గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం క్యాప్చర్ చేసి డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం. కాబట్టి ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకే. సో ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్, ఎందుకంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? సో ఎస్ఏపి విల్ క్యాప్చర్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ సేవ్స్ ఇన్ టు ద డేటాబేస్. సో కాబట్టి ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకే, కాబట్టి బిజినెస్ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఎ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకే. సో అండ్ ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటాం. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే, ఎస్ఏపిని ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. సో వాట్ ఈస్ మీన్ బై ఈఆర్పి? ఈఆర్పి అంటే ఏంటన్నది ఈ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్లో స్టార్ట్ చేస్తారు. ఈఆర్పి అంటే వాట్స్ ద మీరు ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ ఎస్ఏపిని 5 ఎంప్లాయీస్ కలిపి స్టార్ట్ చేశారు. సో ఎస్ఏపి వాజ్ స్టార్టెడ్ బై 5 ఐబీ ఎంప్లాయీస్ 1970s స్టార్ట్ చేశారు. ఓకే. సో ఇది ఒక జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్. మార్కెట్లో ఏంటంటే ఇది ఒక జర్మనీ బేస్డ్ అనమాట. ఎస్ఏపి అంటే జర్మన్ సాఫ్ట్వేర్ ఇది.
జర్మనీకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఇది. ఓకే, ఎందుకంటే ఎస్ఏపి యూజర్స్ మీకు ఎక్కువ మంది క్లయింట్స్ ఎక్కడి నుంచి ఉన్నారు? సో యూకేలో ఉన్నారు ఎక్కువ క్లయింట్స్. ఓకే, సో ఆ తర్వాత యూఎస్ఏ. సో ఇది మాక్సిమం ఏంటంటే జర్మన్ కంట్రీస్లో ఈ సాఫ్ట్వేర్ని కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి మీకు ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడుది కాదు, 1970s నుంచే ఉంది. సో ఈ సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడితే వరల్డ్లో జరిగే ట్రాన్సాక్షన్స్లో మనకి 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఎస్ఏపి ద్వారా జరుగుతుంది. అంటే ఎంత పెద్ద మార్కెట్లో చూసుకోండి. సో ఫైనాన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, సో 75% ట్రాన్సాక్షన్స్ ఓన్లీ త్రూ ఎస్ఏపి ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. అంటే మార్కెట్లో చాలా పెద్ద ఐటీ జైంట్ కంపెనీ ఎస్ఏపి అనేది ఒక ఐటీ కంపెనీ. చాలాసార్లు ఎస్ఏపి అంటే ఈఆర్పి వాళ్ళు నెంబర్ 1 ప్లేస్ను ఆక్యుపై చేసింది చాలాసార్లు. సో ఎస్ఏపికి బిగ్ కాంపిటేటర్స్ వచ్చేటప్పటికి ఆర్కిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్. ఓకే, సో కాబట్టి సో ఆర్కిల్ కూడా నెంబర్ 1 ప్లేస్ను ఆక్యుపై చేసింది చాలాసార్లు. ఓకే, బట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఎస్ఏపికి వరల్డ్ వైడ్ చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. అండ్ సో క్లౌడ్ ద్వారా రెవెన్యూ ఎక్కువ ఉంది ఎస్ఏపికి. చూసినట్లయితే రెవెన్యూ క్లౌడ్ యూజర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, కాబట్టి మీరు చూడండి, మొన్న రిసెషన్ వచ్చింది దగ్గర. సో ఆల్ కంపెనీస్ నుంచి ఈవెన్ యాపిల్, గూగుల్ నుంచి కూడా ఎంప్లాయీస్ని తీసేస్తారు, అవునా కదా? సో అట్లాగే సో ఎస్ఏపిలో కూడా మనకి ఎంప్లాయీస్ని తీసారు, 3000 ఎంప్లాయీస్ తీసారు, దగ్గర 150,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అందరూ కలుపుకొని. ఓకే, బట్ సో ఎస్ఏపికి ప్రాఫిట్సే ఉన్నాయి, అందరికీ లాసెస్ చూపించుకున్నారు, కానీ ఎస్ఏపికి ప్రాఫిట్స్ చూపించుకుంది. ఎక్కడ కూడా ఎంత రిసెషన్ వచ్చినా సరే ఎస్ఏపికి ఏ మాత్రం కూడా ఫరక్ పడలేదు. సో కాబట్టి ఎస్ఏపి అంటే పెద్ద కంపెనీస్ ఎంప్లాయీస్ని తీసేశారు. 10,000, 20,000, 30,000, 50,000 మందిని కూడా తీసేసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఎస్ఏపి కమ్అప్ విత్ S/4HANA. సో S/4HANA అనే ఒక ప్రోడక్ట్ని పట్టుకొచ్చింది ఎస్ఏపి అనేది. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే మార్కెట్లో ఒక అద్భుతం. ఓకే, ఈ ప్రోడక్ట్ రావడంతో సో ఆర్కిల్ని క్రాస్ చేసి ముందుకు వచ్చేసింది ఎస్ఏపి. సో ఇది ఒక డేటాబేస్ ఉంది S/4HANAలో. హనా అంటే డేటాబేస్ అనమాట. సో ఎస్ఏపి కూడా ఓన్ డేటాబేస్. ఓకే, సో అంటే మీరు ఫార్చ్యూన్ 500 కంపెనీ గురించి మాట్లాడితే, సో వరల్డ్లో జరిగే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మీరు చూసుకున్నట్లయితే, సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే ఏంటి? సో టాప్ మోస్ట్ ఐటీ జైంట్ కంపెనీస్ అన్నీ ఇందులో వచ్చేస్తాయి. ఐటీ జైంట్ కంపెనీస్ అన్నీ మొత్తం ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లిస్ట్ ఉంటుంది. ఇది యూఎస్ఏ వాళ్ళు లిస్టింగ్ ఉంటుంది. సో అందులో చూస్తే ఎస్ఏపి అనేది సో ఈ పెద్ద కంపెనీస్ ఏముంటాయి చెప్పండి? ఐబిఎం, కాగ్నిజెంట్, క్యాప్జెమిని ఇలాంటి పెద్ద కంపెనీస్ చూసుకుంటే, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ అన్ని చూసుకుంటే, సో ఇందులో మనకి 90% కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తుంది. ఓకే, ఇలాంటి టాప్ మోస్ట్ పెద్ద కంపెనీస్ మనం చూసుకుంటే సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి. అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేయాలంటే చాలా పెద్ద కంపెనీ అయి ఉండాలి అనేది మొన్నటి వరకు ఒక అపోహ ఉండేది. ఓకే, అంటే ఏంటి? ఎస్ఏపి అంటే పెద్ద కంపెనీస్కి మాత్రమే, చిన్న కంపెనీస్ పరిస్థితి ఏంటి మరి? ఎస్ఏపి యూజ్ చేయకూడదు ఆ చిన్న కంపెనీస్? ఓకే, సో అని చెప్పి వన్ కైండ్ ఆఫ్ ఇది ఉండేది సో అంతకుముందు. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఎస్ఏపి బిజినెస్ 1. సో ఎస్ఏపి క్లౌడ్ వచ్చేసింది, చిన్న కంపెనీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ని. ఓకే, సో కాబట్టి పెద్ద కంపెనీస్కే అని చెప్పి అనుకునే వాళ్ళు అంతకుముందు ఇది పెద్ద కంపెనీస్ మాత్రమే యూజ్ చేస్తారు, చిన్న కంపెనీస్ లేదని. ఇప్పుడు చిన్న కంపెనీస్ కూడా ఎస్ఏపి వాడు సొల్యూషన్స్ ఇచ్చారు, చక్కగా వాడుకోవచ్చు. దగ్గర ఇండస్ట్రీస్ ఉంటాయి. సో టాప్ మోస్ట్ ఇండస్ట్రీ 40 ఇండస్ట్రీస్ ఉంటాయి, మంచి ఇండస్ట్రీస్. రీటైల్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఓకే, కెమికల్, ఫార్మాసిటికల్స్ ఇలా చాలా ఉంటాయి. ఆ ఇండస్ట్రీస్ అన్నింటికి కూడా ఎస్ఏపి వాడు సొల్యూషన్స్ కనిపెట్టాడు. ఓకే, సో కాబట్టి ఎస్ఏపి అనేది ఒక ఐటీ జైంట్ కంపెనీ. సో ఇది ఆల్ ఇండస్ట్రీస్కి సొల్యూషన్ ఇచ్చింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫార్మాసిటికల్స్ అండ్ ఏ ఇండస్ట్రీ తీసుకుంటే ఆ ఇండస్ట్రీ. సో డిఫెన్స్ సంబంధించి కూడా ఎస్ఏపి వాడు సో మార్కెట్లో ఆక్యుపై చేస్తున్నాడు. డిఫెన్స్ సంబంధించి, డిఫెన్స్ అండ్ రీసెర్చ్ సంబంధించి కూడా ఎస్ఏపి ఉంది. సో ఒకసారి వాళ్ళు కాల్ చేశారు నాకు. సో కాల్ చేసి ఈ ఎస్ఏపి డిఫెన్స్ కోర్స్ ఒకటి ఉంది, డిఫెన్స్ సంబంధించి ఒక కోర్స్, ఆ కోర్స్ చెప్తారా అని కూడా అడిగారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఎస్ఏపి ఆక్యుపై చేయని ప్లేస్ లేదు వరల్డ్ వైడ్ మీకు. సో ఎస్ఏపికి 4 lakhs కస్టమర్స్ ఉన్నారు, 4 lakhs అబౌవ్ ఉన్నారు ఇంకా. ఓకే, వరల్డ్ వైడ్ మీకు 1,80,000 కంట్రీస్లో ఎస్ఏపి ఉంది. అంటే సో ఇప్పుడు చెప్పండి, స్కోప్ ఉందా లేదా? మార్కెట్ ఉందా లేదా? సో మార్కెట్ అనేది
ఉంది, ఎప్పటికైనా ఉంటుంది. చదువుకునేవాడికి ఎప్పుడైనా ఏ కోర్స్ అయినా ఒకటే. సింపుల్ చెప్పాలంటే జాబ్ కొట్టాలంటే ఎస్ఏపీలో నేర్చుకోవాలా? కాదు. ఎనీ కోర్స్, ఏ కోర్స్‌లో జాబ్, ఏ కోర్స్‌లో జాయిన్ అయినా జాబ్ వస్తుంది. బట్ మనకేముండాలి? మన స్కిల్ సెట్ ఉండాలి. అండ్ పేషెన్సీ ఉండాలి. అండ్ సాఫ్ట్‌వేర్ మీద అన్నిటికంటే ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ ఏ కోర్స్‌లో జాయిన్ అయినా సరే ఆర్&డి చేసుకునే, ఆర్&డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేసే మీకు పొటెన్షియల్ ఉంటే ఏ కోర్స్‌లో జాయిన్ అయినా జాబ్ మీకు సక్సెస్ అవుతారు. బట్ మరి సార్ మరి ఫైనాన్స్ చదువుకున్నాం. మరి మా పరిస్థితి ఏంటి? ఆళ్ళైతే ఓకే బీటెక్ చదువుకున్నారు. ఎంటెక్ చదువుకున్నారు. ఓకే. సో మరి జావా ఉంది, పైథాన్ ఉంది. లేకపోతే ఇంకోటుంది, ఇంకోటుంది అనుకుంటే ఓకే. వెల్ అండ్ గుడ్. మరి ఎస్ఏపీ కూడా ఉండాలండి. ఓకే. ఫైనాన్స్ వాళ్ళకి ఎస్ఏపీ అనేది ఒక వరం లాంటి కోర్స్. బీటెక్ వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవుతున్నారు. ఎంటెక్ వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. సో మెటీరియల్ మేనేజ్‌మెంట్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు జాయిన్ అవుతున్నారు. లాజిస్టిక్స్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఓకే. సో అలాగే స్టోర్స్‌లో పనిచేసిన వాళ్ళు ఎస్ఏపీ ఎంఎంలో జాయిన్ అవుతున్నారు. సో ప్రొడక్షన్ ప్లానింగ్‌లో ఉన్నవాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో ఆల్ ఇండస్ట్రీస్ నుంచి ఎస్ఏపీలోకి జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, సో ఎస్ఏపీ అనేది ఇంకా పడిపోలేదు కాబట్టే జాయిన్ అవుతున్నారు. సో చాలా కంపెనీస్ ఏంటంటే చాలా మంది ఎంప్లాయీస్ తీసిన ఎస్ఏపీ కూడా ఒక 3000 ఎంప్లాయీస్ మాత్రమే తీస్తుంది. ఒక 1,50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎస్ఏపీ వరల్డ్ వైడ్. కాబట్టి ఎస్ఏపీ అనేది వరల్డ్ వైడ్ జరిగే ట్రాన్సాక్షన్ చూస్తే 75% ట్రాన్సాక్షన్ ఎస్ఏపీ ద్వారానే అవుతుంది. కాబట్టి స్కోప్ మాట్లాడితే మీరు పెద్ద పెద్ద ఐటీ జెయింట్ కంపెనీస్ అన్నీ ఎస్ఏపీని యూజ్ చేస్తున్నాయి. కాబట్టి ఇంకా స్కోప్ అనేది లేకుండా ఉండదు. ఓకే. బట్ ఏంటంటే మార్కెట్‌లో జాబ్ ఆపర్చునిటీస్ ఒక్కోసారి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. ఓకే. సో అందులో పార్ట్ ఏంటంటే, సో ఎస్ఏపీ కూడా కొంచెం తక్కువగా ఉండొచ్చు మేబీ. ఓకే. బట్ కంప్లీట్ డల్ అయితే కాదు. ఓకేనా? సో కాబట్టి ఎస్ఏపీకి సంబంధించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. ఎస్ఏపీ అనేది మొత్తము మనం 3 సర్వర్స్ మీద పనిచేస్తుందండి. సో ఎస్ఏపీ అనేది 3 సర్వర్స్ మీద పనిచేస్తుందన్నమాట. సో అప్లికేషన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, అలాగే డేటాబేస్ సర్వర్. సో ఎస్ఏపీ అనేది 3 సర్వర్ల మీద పనిచేస్తుంది కాబట్టి ఎస్ఏపీ అనేది 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే R/3. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే 3 సర్వర్ల అనుసంధానం ఇంటిగ్రేషన్. ఓకేనా? సో 3 టైర్ ఆర్కిటెక్చర్. సో 3 అంటే 3 సర్వర్లు, R అంటే రియల్ టైమ్. సో 3 టైర్ ఆర్కిటెక్చర్ అన్నమాట ఎస్ఏపీ అనేది. ఓకే. సో కాబట్టి మీ అందరికీ కూడా ఇప్పుడు ఎస్ఏపీ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చిందా? ఓకే. వచ్చిందా లేదా? సో అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది ఎస్ఏపీ అంటే ఏంటి అనేది. ఎస్ఏపీ అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్‌వేర్. మార్కెట్‌లో చాలా సార్లు నంబర్ 1 ప్లేస్‌ని ఆక్యుపై చేసిన ఒక అద్భుతమైన సాఫ్ట్‌వేర్. ఓకే. సో ఈ సాఫ్ట్‌వేర్ మీరు చూసినట్లయితే సో 5 ఎంప్లాయీస్ కలిపి డిజైన్ చేశారు 1970స్‌లోనే. వరల్డ్ వైడ్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ మనకి 75% ఎస్ఏపీ ద్వారా జరుగుతా ఉంది. సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్‌లో మనకి ఎస్ఏపీ అనేది టాప్ మోస్ట్ ప్లేస్‌లో ఉంది. కాబట్టి ఎస్ఏపీ అంటే ఇది ఓవరాల్‌గా. ఎస్ఏపీ అనేది 3 సర్వర్స్ మీద పనిచేస్తుందన్నమాట. ఓకే. సో కాబట్టి సో ఎవరైనా రేపు పొద్దున్న ఎస్ఏపీ అంటే ఏంట్రా బాబు అంటే ఎస్ఏపీ అంటే ఇంత చెప్పొచ్చు మీరు. ఓకే. వాట్ ఈస్ సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రొడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ అని కాకుండా సో ఇవి కూడా ఎస్ఏపీ అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్‌వేర్‌ని, ఒక ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్. సో దీన్ని మనకి 5 ఎంప్లాయీస్ కలిపి డిజైన్ చేశారు. దీంట్లో 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది. సో వరల్డ్ వైడ్ జరిగే ట్రాన్సాక్షన్ 75% ట్రాన్సాక్షన్ ఎస్ఏపీ ద్వారా జరుగుతాయి. సో అండ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మన మార్కెట్‌లో చూసుకున్నట్లయితే అందులో 90% మనకి ఎస్ఏపీ యూజ్ చేస్తున్నాయి. 3 సర్వర్ల మీద పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? సో నెక్స్ట్. సో వాట్ ఈస్ ఈఆర్‌పీ? అసలు ఈఆర్‌పీ అంటే ఏంటి? సో ఈఆర్‌పీ అంటే ఈఆర్‌పీ అంటే మనకి ఈ అంటే సో ఎంటర్ప్రైజ్, ఆర్ అంటే మనకి రిసోర్స్, సో అలాగే పి అంటే మనకి ప్లానింగ్ అంటాం. ఓకే. సో ఈఆర్‌పీ అంటే మనకి ఈ అంటే ఎంటర్ప్రైజ్, ఆర్ అంటే రిసోర్స్, పి అంటే మనకి ప్లానింగ్ అంటామండి. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే. సో మార్కెట్‌లో మనకి చాలా ఈఆర్‌పీస్ ఉన్నాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈఆర్‌పీస్ చెప్తాను. ఓకే. మార్కెట్‌లో మనకి చాలా ఈఆర్‌పీస్ ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈఆర్‌పీస్.
So Oracle, one kind of ERP. So Microsoft Dynamics. Microsoft Dynamics. Oracle, Microsoft Dynamics, PeopleSoft, QuickBooks, Sage. Okay, Oracle, Microsoft Dynamics, PeopleSoft, QuickBooks, Sage. ఇలా SAP ఇలా చాలా ERPs ఉన్నాయండి. ఓకే, సో ఈ ERPs అన్ని కూడా మార్కెట్లో మెయిన్ ఇంపార్టెంట్ డైనమిక్ ERPs మార్కెట్లో. ఇప్పుడు ఇందులో SAP అనేది ఒక ERP అన్నమాట. సో ERP అంటే ఏంటి? ERP అంటే ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఎనీ ఆర్గనైజేషన్. సో రిసోర్స్ అంటే ఏంటి? సో టైము, మనీ, మిషన్ అన్నట్టు అనమాట. ఓకే, ప్లానింగ్ అంటే సో హౌ ఎఫిషియెంట్లీ యు ఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్. సో ఇవి ప్లానింగ్ అంటాం. సో ప్లానింగ్ అంటే హౌ ఎఫిషియెంట్లీ యు ఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ ఇన్ మోస్ట్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. ఓకే, దీన్నే మనం ప్లానింగ్ అంటాం. సో కాబట్టి ఓకే, సో ఎంటర్ప్రైజ్ అంటే ఎనీ ఆర్గనైజేషన్ అని, రిసోర్స్ అంటే టైమ్, మనీ, మిషన్, ఇవన్నిటిని రిసోర్స్ అంటాం. ప్లానింగ్ అంటే సో ఎంత బాగా వీటిని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము ఈ రిసోర్సెస్ అనేది ప్లానింగ్ అన్నమాట. సో టైం, మనీ, మిషన్ వీటిని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాము అనేది ప్లాన్. సో మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ ERPs ఉన్నాయి, బట్ వై SAP? సో SAPనే ఎందుకు ఇవన్నీ ఉన్నాయి కదా అంటే బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో SAP అనేది మార్కెట్లో సో చాలా సార్లు నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేసింది. ఓకే, సో మార్కెట్లో SAP అనేది నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేసింది. సో ఎందుకు SAP ఎందుకు? వై SAP? సో SAP ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మూలంగా SAP అనేది టాప్ అయింది. సో ఇంటిగ్రేషన్ అంటే ఏంటో చెప్తాను. ఇంటిగ్రేషన్, బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ and reliability, trustworthy, okay, more friendly, user friendly. సో ఇవన్నీ రీజన్స్. సో SAP అనేది మార్కెట్లో నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేయడానికి గల రీజన్స్ ఏంటి? బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాస్ ఆఫ్ రిలయబిలిటీ, బికాస్ ఆఫ్ ట్రస్ట్వర్తీ, మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ. ఇవన్నీ కూడా రీజన్స్ ఏంటి అంటే SAP అనేది టాప్ మోస్ట్ ERP అవ్వడానికి కావాల్సిన రీజన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, బికాస్ ఆఫ్ రిలయబిలిటీ, బికాస్ ఆఫ్ ట్రస్ట్వర్తీ, సో మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ. సో ఇలాంటి మూలంగా SAP అనేది మనకి సో నెంబర్ 1 ERP అవ్వడానికి రీజన్ అయింది. ఓకే, అంటే కస్టమర్ సపోర్ట్ ఉంది, సెక్యూరిటీ ఉంది. ఓకే, సో అంటే SAP కస్టమర్ సపోర్ట్ ఇస్తుంది. ఓకే, సెక్యూరిటీ ఉంది. ఓకే, బికాస్ ఆఫ్ కస్టమర్ సపోర్ట్, సెక్యూరిటీ ఉంది. ఇవన్నీ కూడా SAPని నెంబర్ 1 మార్కెట్లో నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టాయి. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మార్కెట్లో SAPలో నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టాయి. ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్, ఫ్లెక్సిబిలిటీ ఉంది, రిలయబిలిటీ ఉంది, ట్రస్ట్వర్తీ ఉంది, మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, కస్టమర్ సపోర్ట్, సెక్యూరిటీ. ఇవన్నీ కూడా SAP అనేది మార్కెట్లో నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేయడానికి గల రీజన్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే, సో కాబట్టి సో ఇంటిగ్రేషన్ అంటే ఏంటి సార్ అని చెప్పి మీకు డౌట్ వచ్చింది. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో లింక్, ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తీసుకోండి.
సో ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే మనకి సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఓకే. సో ఇంకా మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, సో ఇలా చాలా డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఒకదానితో ఒక మాడ్యూల్తో ఒక మాడ్యూల్ ఇంటిగ్రేట్ అయ్యింది. అంటే ఎనీ ఆర్గనైజేషన్లో ఒక డిపార్ట్మెంట్ ఒక మాడ్యూల్ కింద లెక్క. సేల్స్కి ఎస్డి, ఫైనాన్స్కి ఎఫ్ఐ, హెచ్ఆర్ ఉంది. సో ఇవన్నీ కూడా ఒక మాడ్యూల్తో ఇంటిగ్రేషన్ అవ్వడం మూలంగా సో మనకి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో అందుకే ఎస్ఏపిలో ఈ ఈఆర్పిలో ఎస్ఏపిఏ ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఉంది, రిపోర్టింగ్ అనేది ఫ్లెక్సిబుల్ అనమాట. S/4HANA చాలా ఫ్లెక్సిబుల్ రిపోర్ట్ని ఇస్తుంది అనమాట, ఓకేనా. సో కాబట్టి సో ఎస్ఏపి అనేది బెస్ట్ అమాంగ్ ది మార్కెట్లో ఇది డైనమిక్, ఓకే. సో సేల్స్, ఫైనాన్స్, హెచ్ఆర్ ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ మనం జనరేట్ చేస్తుంది కాబట్టి ఎస్ఏపి అనేది మార్కెట్లో నెంబర్ 1 ఈఆర్పి అవడానికి రీజన్. సేల్స్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఎంఎంపిపి ఇవన్నీ కూడా ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యింది. సో అందుకే ఇది ఎస్ఏపి అనేది నెంబర్ 1 ఈఆర్పి అయింది మార్కెట్లో, ఓకే. ఓకేనా. సో ఇది ఫస్ట్ పాయింట్. సో అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు ఎస్ఏపి ఎందుకు అని. సో మార్కెట్లో మనం చూసుకుంటే ఎస్ఏపి అనేది, ఓకే. సో ఎస్ఏపి అనేది మనకి క్లౌడ్ ఉంది, ఓకే. ఎస్ఏపిలో మనకి క్లౌడ్ ఉంది, ఆన్ ప్రిమైస్ ఉంది, ఓకే. సో హైబ్రిడ్ ఉంది. సో మనం ఎక్కువగా ఏంటంటే ఆన్ ప్రిమైస్ ఎక్కువగా యూజ్ చేస్తాం. హైబ్రిడ్ అంటే రెండు కలిపితే హైబ్రిడ్ అంటాం, ఓకే. సో ఆన్ ప్రిమైస్ వర్షన్లో మనం ఎక్కువ డిస్కస్ చేస్తాం, ఓకే. సో ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిఫరెన్స్ తెలుసుకుంటాం అన్నమాట, ఓకే. ఎస్ఏపిలో క్లౌడ్ సపోర్ట్ చేస్తే, ఆన్ ప్రిమైస్ సపోర్ట్ చేస్తే, హైబ్రిడ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎస్ఏపి మూడింటికి సపోర్ట్ చేస్తుంది, ఓకే. సో ఎస్ఏపి మనకి వర్షన్స్ చూసుకుంటే మనకి సో ఎస్ఏపిలో చాలా వర్షన్స్ ఉన్నాయి. 1970 నుంచి ఎస్ఏపి అనేది ఒక్క సర్వర్తో స్టార్ట్ అయింది. 1970 తర్వాత 2 సర్వర్స్, తర్వాత 3 సర్వర్స్, రైట్లో 3 సర్వర్స్. సో S/4HANA మార్కెట్లో ఇప్పుడు S/4HANA సో 2023 వర్షన్ కంటిన్యూ అవుతుంది. సో ఇమీడియట్లో పెట్టుకోండి. సో మార్కెట్లో మనకి S/4HANA 2023 వర్షన్ మనం రన్ అవుతుంది, ఓకే. ఈ S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూ. ఈసీసీలో అయితే సో ఈసీసీలో ఈఆర్పి, ఈహెచ్పి 8 రన్ అవుతుంది మార్కెట్లో, ఓకే. సో ఈసీసీ 2026 తర్వాత ఇంకా లేదు, తీసేస్తున్నారు. 2027 లాస్ట్ డేట్ ఇంకా. సో ఈ లాస్ట్ డేట్ ఇంకా ఈసీసీ ఎవడో వాడడం ఇంకా మొత్తం అన్ని కంపెనీ S/4HANA మైగ్రేట్ అయిపోతుంది మొత్తం. ఎస్ఏపి యూస్ చేస్తే అన్ని కూడా ఎస్ఏపి వాడు కూడా ఏం చెప్తున్నాడు, ఇంకా ఈసీసీ లాస్ట్ డేట్ ఇచ్చేసాం, కట్ ఆఫ్ డేట్ ఇది, ఈ తర్వాత ఇంకా ఈసీసీ వద్దు, ఓన్లీ S/4HANA, ఇంకా అన్ని కంపెనీస్ S/4HANA మైగ్రేట్ అయిపోయి ముందే చెప్తుంది. కాబట్టి S/4HANA ఇప్పుడే నేర్చుకోవాలి. మార్కెట్లోకి వెళ్తే S/4HANAలో బేసిక్గా అడుగుతున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో S/4HANA చాలా తక్కువ చేంజెస్ ఉన్నాయి మీకు. ఈసీసీ నేర్చుకున్నా, S/4HANA నేర్చుకున్నా ఒకటే మీ దాంట్లో. పెద్ద ఎస్ఏపి ఎంఎంకి పెద్ద ఏం చేంజెస్ లేవు, ఓకే. సో ఇది ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓకే. సో ఇది ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. సో S/4HANA 2023 వర్షన్లో మనం క్లాసెస్ అనేది చెప్పుకోబోతున్నాం, ఓకే. సో లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 2027 అయింది లాస్ట్ డేట్, ఓకే. ఇది ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇది, ఓకే. వర్షన్ ఏంటి అనేది మీరు 2023 మన 2022 వర్షన్ చెప్పుకుంటాం మొత్తం అన్ని కూడా, ఓకేనా. సో 2023 అనేది లాస్ట్ వర్షన్ అన్నమాట ఇంకది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకా మనం మాట్లాడుకుంటే ఓకే, ఇంకా మనం చెప్పుకుంటే ఏంటంటే మనకి ఎస్ఏపి వర్షన్, ఎస్ఏపి వీళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. సో వన్స్ మీకు జాబ్ వస్తే శాలరీ ఎంత ఉంటుందో అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపిలో శాలరీ ఎలా ఉంటాయి మీకు తెలియదు ఏముంది, ఐటీ అన్న తర్వాత ఏదో ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు అందరూ కూడా. 90% అందరూ అంతే. నేను రికమెండ్ చేయట్లేదు, బట్ చెప్తున్నా,
ఓకే, సో మీకు 4 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, సో రీసెంట్గా నిన్న వన్ ఫైనాన్స్ స్టూడెంట్స్ మన దగ్గర, సో ఆ అబ్బాయికి ఆఫర్ లెటర్ ఒకటి పెండింగ్ ఉంది. ఓకే, 15 లక్షల ప్యాకేజ్గా ఆ అబ్బాయికి బీజీసీ క్లియర్ చేయడానికి వచ్చినాయి డాక్యుమెంట్స్ పంపించమని చెప్పి 15 లక్షల ప్యాకేజ్. ఓకే, సో ఇప్పుడు మీకు 10 years మీ ఎక్స్పీరియన్స్ ఉంటే కంపల్సరీగా 10 నుంచి 15 లక్షల వరకు మీకు సాలరీస్ ఉంటాయి. ఓకే, సో అదే మీరు ఫ్రెషర్ అయితే మీకు ఫ్రెషర్స్ అంటే ఏముంది మార్కెట్లో, సో ఎక్స్పీరియన్స్ కావాలి. 2.5 నుంచి 5 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటే, ఎస్ఏపి ఎంఎం కోర్స్ నేర్చుకుంటే మార్కెట్లో ఇది ప్రస్తుతానికి. సో అదే నీకు అబ్రాడ్లో మనం చూసుకున్నట్లయితే, సో పర్ అవర్ వచ్చేటప్పటికి యూఎస్లో అయితే పర్ అవర్ వచ్చేటప్పుడు పర్ అవర్స్ బేస్ మీద పే చేస్తారు, అవర్లీ బేసిస్ అక్కడ. పర్ అవర్ వచ్చేటప్పటికి మీకు $100 ఉంది. సో అదే యూఎస్ఏలో అయితే, యూకేలో అయితే మనకి, సో మనకి పర్ అవర్ వచ్చేటప్పటికి మీకు సో దగ్గర 80 మనకి పౌండ్స్ ఉన్నాయి పే చేసే ఛాన్స్. పౌండ్ వచ్చేది ₹1000 ఉంటుంది, సారీ $100 ఉంటుంది. డాలర్ అంటే $8, $9 లోపు ఉంటుంది. ఓకే, సో అంత డిమాండ్ ఉంది మార్కెట్లో, హ్యూజ్ డిమాండ్. స్కోప్ గురించి మాట్లాడితే దుబాయ్లో అయితే 4 లక్షల వరకు వస్తుంది, 4 నుంచి 5 లక్షల లోపు వస్తుంది సాలరీ. సింగపూర్లో అయితే 10 లక్షల లోపు వస్తుంది. ఓకే, సో కాబట్టి మార్కెట్లో ఎస్ఏపి ఎంఎం అనేది ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆయిల్ బేస్డ్ కంపెనీస్ అన్నీ ఉంటాయి కదా, గల్ఫ్ కంట్రీస్, దుబాయ్, ఖతార్ అటు సైడ్ వెళ్ళిపోతే నేర్చుకొని మంచి వాల్యూ ఉంటుంది, డిమాండ్ కూడా ఎక్కువ మార్కెట్లో. ఓకే, సో ఇది ఎస్ఏపి గురించి మీకు ఒక క్లారిటీ. సో ఎస్ఏపి ఎందుకు నేర్చుకోవాలి, ఏంటి పర్పస్ ఏంటి, రీజన్ ఏంటి అని అంటే ఇది. సో ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, వర్షన్స్ ఏం యూస్ చేస్తున్నాం మనం. ఓకే, సో ఈ వర్షన్ వచ్చేటప్పటికి ఆన్ ప్రిమైజ్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ ఒక వర్షన్, ఇయర్లీ బేస్ మీద అనమాట. ఎవ్రీ ఇయర్ కొత్త వర్షన్ వస్తానే ఉంటుంది. సో ఇప్పుడు ఏదో 2024 వర్షన్ వచ్చింది, 2024లో కొత్త, అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఎస్ఏపి వాడు కొత్త వర్షన్ రిలీజ్ చేస్తూ ఉంటాడు ఇయర్లీ బేసిస్. అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇంకా మనకి మార్కెట్లో ఈసీసీ ఉందంటే ఓల్డ్ వర్షనే యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇయర్లీ బేస్ మీద వర్షన్ రిలీజ్ అవుతా ఉంటాయి, ఆ వర్షన్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో క్లౌడ్ అయితే మనకి క్వార్టర్లీ రిలీజ్ చేస్తూ ఉంటాడు. సో క్లౌడ్ అంటే మనకి క్వార్టర్లీ రిలీజ్ అవుతా ఉంటుంది, ఎవ్రీ క్వార్టర్ వర్షన్ రిలీజ్ అవుతా ఉంటుంది. ఓకే, క్లౌడ్ అంటే ఎస్ఏపి వాడు కంట్రోల్లో ఉంటుంది. ఆన్ ప్రిమైజ్ అంటే మనం ఓన్ కస్టమైజ్ చేసుకోవాలి సర్వర్స్ అన్ని కూడా, ఇది ఎస్ఏపి వాడు కంట్రోల్లో ఉంటుంది. క్లౌడ్ అంటే క్లయింట్ ఎస్ఏపి కంట్రోల్లో ఉంటాడు. సో అన్ని అప్డేట్స్, అన్ని ప్యాచెస్ అన్ని వీడియో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు క్లౌడ్లో. చిన్న కంపెనీస్ ఎక్కువగా చేసేస్తాయి. ఆన్ ప్రిమైజ్ వచ్చే కస్టమైజ్ కంప్లీట్గా ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్ స్టాఫ్ అన్ని రిక్రూట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆన్ ప్రిమైజ్ ఇది కస్టమైజ్డ్, ఇదేమో మనకి సో ఆటోమేటిక్ అన్నమాట. సో కాబట్టి ఎస్ఏపి ఎంఎం సాలరీ గురించి కూడా మీకు క్లారిటీ వచ్చేసింది, మార్కెట్ ఏంటి అన్నది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే, ఓకే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే శాలరీ గురించి అయిపోయింది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే అసలు ఎస్ఏపి అనేది, సో మనకి ఎస్ఏపి ఎందుకు తీసుకోవాలి అనేది మనం చెప్పుకున్నాం. ఎస్ఏపిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పుకున్నాం. ఓకే, సో అలాగే ఎస్ఏపిలో ఏమేమి వర్షన్స్ ఉన్నాయి అనేది చెప్పుకున్నాం. ఓకే, అలాగే ఎస్ఏపి అనేది మనకి, సో ఎస్ఏపి హ్యాస్ లాంచ్డ్, సో మనకి కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేసింది. సో S/4HANA అనే ప్రోడక్ట్ని లాంచ్ చేసింది. సో ఎస్ఏపి అనేది S/4HANA అనే ప్రోడక్ట్ని లాంచ్ చేసింది. S/4HANA అంటే మనకి, ఓకే ఎస్ఏపి అనేది S/4HANA ప్రోడక్ట్ లాంచ్ చేసింది. సో మార్కెట్లో S/4HANA, మనం S/4HANAలో మనం రానున్న క్లాసెస్ అన్ని S/4HANAలో చెప్పుకుంటాం. ఓకే, S/4HANA లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, SCM. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే S/4HANA అనేది మీరు చూసుకున్నట్లయితే, సో దీంట్లో మీకు S/4HANAలో హనా అంటే ఏంటంటే డేటాబేస్ అనమాట. ఓకే, హనా అంటే డేటాబేస్ అని, డేటాబేస్ అంటే డేటా అంతా కూడా ఎస్ఏపిలో హనాలో స్టోర్ అవుతుంది. హనా అనేది ఒక డేటాబేస్. సో S/4HANA అంటే ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, మార్కెట్లో S/4HANA అంటే ఒక సాఫ్ట్వేర్, ఒక అప్లికేషన్. ఓకే, సో ఒక సాఫ్ట్వేర్, హనా అంటే డేటాబేస్. ఓకే, దీని గురించి మనం ఇన్ డెప్త్గా టుమారో క్లాస్లో మనం చెప్పుకుంటాం. సో ఈ రోజు క్లాస్లో మీకు
అసలు ఈసీసీ అంటే ఏంటి? ఈసీసీ అంటే ఏంటి అంటే ఓల్డ్ వర్షన్ ఈసీసీ అంటాం. సో ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటే ఏంటి? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటే సో 1970 నుంచి మనకి 1970s నుంచి ఇప్పుడు వరకు 2026 వరకు ఉంటుంది ఈసీసీ అనేది. ఇప్పుడు అంతా అంటే ఎప్పుడో నుంచి ఉంది ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్. ఓకే, S/4HANA అనేది లేటెస్ట్ వర్షన్ అన్నమాట. ఈసీసీ వాడుతున్నాను అంటే ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్, S/4HANA అంటే లేటెస్ట్ వర్షన్. ఓకేనా? సో కాబట్టి మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చింది కదా? వచ్చిందా రాలేదా? సో ఇది మార్కెట్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మీకు S/4HANA గురించి కంప్లీట్ పిక్చర్ ఇస్తాను, కంప్లీట్ ఐడియా S/4HANA అంటే ఏంటి అన్నది. సో కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాను. ఓకే, సో S/4HANA గురించి కూడా ఇప్పుడు ఈసీసీ S/4HANA ఇప్పుడు మనం ఓవరాల్గా ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, సో రేపు పొద్దున్న ఎస్ఏపి ఎంఎం సాలరీ ఎంత ఉంటుంది. ఓకే, సో హనా అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి ఒక ఐడియా ఇచ్చాం. వాట్ ఈస్ అంటే ఒక చిన్న ఐడియా ఇచ్చాం. ఓకే, సో బట్ టుమారో క్లాస్లో కొంచెం పెంచుతాం డెప్త్, మెల్లమెల్లగా డెప్త్ పెంచుకుంటా పోతాం. సో మీరు ఎప్పుడు ఇచ్చిన క్లాసెస్ అప్పుడు కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండాలి. ఇప్పుడు నేను ఇది కాపీ చేసి మీకు చార్ట్లో పెడుతున్నాను. ఓకే, సో మీరు చేయాల్సిన పని ఏంటి, నేను కాపీ చేసి చార్ట్లో పెట్టాను. సో మీరు చేయాల్సిన పని ఏంటి, దీన్ని రైట్ క్లిక్ ఇస్తే కాపీ అవుతుంది. నేను రైట్ క్లిక్ ఇచ్చి సో మీరు సో వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి మీరు వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. సో వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని సో అందులో డే 1 అని చెప్పి సో టుమారో క్లాస్ ఈ రోజు క్లాస్ మెయిన్ కదా, ఫస్ట్ కాడి స్టార్ట్ చేస్తాం మనం. సో దీన్ని మీరు పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా పేస్ట్ చేసుకొని మీరు హైలైట్స్ చేసుకోవాలంటే హైలైట్ చేసుకోవచ్చు. ఓకే, చక్కగా హైలైట్ చేసుకోండి. ఓకే, మంచిగా. ఓకే, సో హైలైట్ చేసుకోండి. సో ఈ మీనింగ్స్ ఏంటి జస్ట్ ఒక ఐడియా, రఫ్ నోట్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్లో మీకు నెక్స్ట్ నుంచి క్లాసెస్ అన్నీ కూడా మీకు మెటీరియల్స్ కూడా ఇస్తారు. ఓకేనా? మెటీరియల్స్ కూడా ఇస్తాం. సో ఇవన్నీ కూడా మీరు నచ్చిన వేలో డిజైన్ చేసుకొని పెట్టుకోండి. డే 1 అని చెప్పి సేవ్ చేసుకోండి, క్లాస్ డే 1. ఓకే, సో లేదా క్లాస్ 1 అని చెప్పి సేవ్ చేసుకోండి. ఓకే, సో ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి కంప్లీట్గా బేసిక్స్ క్లాస్. ఓకే, సో బేసిక్స్ క్లాస్లో మీకు ఓవరాల్గా ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే చాలా మంది తెలియదు కాబట్టి ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి బేసిక్స్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకా కంప్లీట్గా మనకి అన్నీ కూడా ఇంపార్టెంట్ క్లాసెస్ ఇంకా. ఓకే, సో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సో అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తీసుకొని రెడీగా ఉండాలి. సో మీరు ఈ నెంబర్లు కాంటాక్ట్ అయితే అడ్మిన్స్ మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇస్తారు. ఓకే, సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి, ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ సర్వర్కి ఈ రోజు నేను సర్వర్ డీటెయిల్స్ చార్ట్లో పెడతాను. ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత 10 నిమిషాల్లో చార్ట్లో పెడతాను. సర్వర్ తీసుకోవాలి. సిలబస్ కాపీ షేర్ చేస్తాను. నిన్న క్లాస్లో సిలబస్ అంటే ఏంటో చెప్పాను. ఓకే, సో అలాగే మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు పేమెంట్లు చేస్తుంటే నాకు ఓకే, పేమెంట్లు చేసిన వాళ్ళు సిబిఎం ఈ ఐడికి మీ స్క్రీన్ షాట్ పెట్టాలి. పేమెంట్ స్క్రీన్ షాట్ పెడితే ఆడిట్ అవుతుంది. అలాగే సో మీకు ఇక్కడ సో షేక్ బాబ్జీ అని చెప్పి ఉంటారు. ఓకే, షేక్ బాబ్జీ. సో ఆయనకు కూడా మీరు సో స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయాలన్నమాట. షేక్ బాబ్జీ అన్న ఆయనకి సో ఈ సిబిఎం అన్న ఐడికి రెండింటికి పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టాలి. ఎవరైతే పెట్టలేదో వాళ్ళు ఈ రోజే పెట్టండి స్క్రీన్ షాట్. ఓకేనా? సో మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ పెడితేనే మీకు వ్యాలిడ్ అవుతుంది. అంతేగాని మీరు డైరెక్ట్గా నాకు ఏది జస్ట్ లైక్ వాట్సాప్లోను వాటిలోనూ పెట్టింది వ్యాలిడ్ కాదు. ఓకే, మీ యూజర్ ఐడితో స్కైప్తో మీరు ఏదైతే స్క్రీన్ షాట్ పెడతారో దట్ ఈస్ వ్యాలిడ్. కాబట్టి అది మీకు ఆడిట్ చేసినా రేపు పొద్దున మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో మీరు వాట్సాప్లో పెట్టండి సార్ అంటే కుదరదండి, ముందే చెప్తున్నాను. సో ఇవి మీరు స్క్రీన్ షాట్స్ పేమెంట్ చేసిన వాళ్ళు చాలామంది చేశారు. సో మీరు స్క్రీన్ షాట్స్ వచ్చేటప్పటికి సిబిఎం ఐడికి అలాగే షేక్ బాబ్జీ సార్కి ఇద్దరికి కూడా స్క్రీన్ షాట్లు రెండింటిని కూడా పంపించాలి. ఓకే, అండ్ రిజిస్ట్రేషన్ ఇమీడియట్గా చేసుకోండి. ఓకే, అండ్ సో అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే షేక్ ఖాదర్ అలాగే షేక్ బాబ్జీ వీళ్ళిద్దరిని ఫోన్ నెంబర్స్ ఇచ్చాను. సో అడ్మిన్స్ వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు వెంటనే మీరు క్లియర్ చేసుకోండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. ఓకే, ఇది ఫస్ట్ క్లాస్ కింద లెక్కేసుకోండి. ఓకే, ఇది ఫస్ట్ క్లాస్ కింద లెక్క అనమాట, డెమో క్లాస్ ఫస్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నుంచి ఇంకా అన్ని కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సర్వర్ డీటెయిల్స్ కూడా మీరు వెంటనే కాంటాక్ట్ అయ్యి సర్వర్ డీటెయిల్స్ వీళ్ళని అడిగినా చెప్తారు, లేకపోతే నేను గ్రూప్లో పెడతాను సర్వర్ పర్సన్ నెంబర్. ఓకే, సో సర్వర్ పర్సన్ నెంబర్ గ్రూప్లో పెడతాను. సో గ్రూప్లో నుంచి సర్వర్ని ఇమీడియట్గా తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, గ్రూప్లో సర్వర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఏపి ఎంఎం సర్వర్ తీసుకోవాలి. మీరు ఎస్ఏపి ఎంఎం సర్వర్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను సర్వర్ డీటెయిల్స్ కూడా మాట్లాడి 5 minutesలో మీకు ఆయనతో ఎస్ఏపి ఎంఎం సర్వర్ కూడా ఇప్పించేస్తాను మీకు. ఓకేనా? సో ఎస్ఏపి ఎంఎం సర్వర్ తీసుకొని ఇంకా మీరు
క్లాసెస్ వచ్చేటప్పటికి కంప్లీట్ సర్వర్స్లోనే ఉంటాయి, కాబట్టి సర్వర్ తీసుకొని రెడీగా ఉండాలి. ఓకే, సో ఏమైనా ఫర్దర్ ఇష్యూస్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఓకే ఫీస్ అవి ఎక్సెట్రా మాట్లాడుకోవాలంటే ఆ ఇచ్చిన నెంబర్స్కి ఫోన్ నెంబర్లు ఇచ్చాను కదా, ఆ నెంబర్కి కాల్ చేసుకొని మాట్లాడుకోండి. ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ అక్కడ చేయండి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఉంటే ఇక్కడ అడగండి. ఓకే, సో మీకు సబ్జెక్ట్ సంబంధించిన ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే మీరు క్లాస్లో అడగచ్చు. అండ్ క్లాస్లో మీరు చాట్లో పెట్టాలి. సో నాకు పలానా ప్రాబ్లం ఉంది అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదు, చాట్లో పెట్టారు. సబ్జెక్ట్ రిలేటెడ్ ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చాట్లో మనకి పెట్టాలండి. చాట్లో పెట్టడం మూలంగా సో మా టీం వెంటనే రివ్యూ చేస్తుంది అండ్ అదర్ టీమ్స్ కూడా చూస్తారు. సో దాని మూలంగా సో మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ని మన స్టూడెంట్స్ రిసాల్వ్ చేస్తారు, లేకపోతే నేను మీకు ఎలాగ ఏం చేయాలని సజెస్ట్ చేస్తాను. ఓకే, సో కాబట్టి రానున్న రోజుల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎర్రర్స్ ఉన్నా ఏమున్నా సరే చాట్లో పెట్టాలి. చాట్లో పెట్టడం మూలంగా మీకు సో ఆ ఎర్రర్ అనేది క్లియర్ అవుతుంది, అందరూ కూడా యాక్టివ్గా ఉంటారు, అందరూ కూడా నేర్చుకుంటారు. ఓకే, అండ్ ఈ రోజు మీకు ఏమైతే చెప్తామో 40 మినిట్స్ అయినా 45 మినిట్స్ అయినా సో మేము ఎన్ని క్లాసులు చెప్తాం అన్ని క్లాసెస్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. సో ఎక్కువ నేను స్ట్రెస్ చేయను. ఓకే, 45 మినిట్స్ దట్స్ మోర్ దాన్ సఫిషియంట్ SAP MM. ఓకే, సో ఎప్పుడు ఇచ్చిన క్లాసెస్ మీరు అప్పుడు చేసుకోవాలండి. ఎప్పుడు ఇచ్చిన క్లాసెస్ అప్పుడు చేసుకొని మీరు రెడీగా ఉండాలి. సో అంతేగాని సో ఈ తర్వాత చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే అని చెప్పి అనుకుంటే మీకు వేస్ట్ అయిపోతుంది, ట్రైనింగ్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే SAP MM మాడ్యూల్ సో కొంచెం తేడా వస్తే మొత్తం కూడా ఏం అర్థం కాదు. ఫస్ట్ ఈ కోర్స్ ఏంటంటే చెప్పడం చాలా కష్టం, కానీ జాబ్ చేయడం కొంచెం ఈజీయే అదర్ మాడ్యూల్స్తో కంపేర్ చేసుకుంటే. ప్యాకేజ్ కూడా SAP ఫైనాన్స్ ఎంత ఇస్తారో అంతకంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ రావచ్చు, తక్కువ కూడా రావచ్చు. ఓకే, మ్యాక్సిమం 1 లక్ష రూపాయలు తక్కువ ఉంటుంది అంతే. కాబట్టి చాలా ఈజీ, జాబ్ చేయటం కొంచెం ఈజీయే. ఓకే, కాబట్టి ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడే మీరు ఎప్పుడు ఇచ్చిన వర్క్నప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. రోజుకి 3 to 4 అవర్స్ అనేది కూర్చోవాలి. సో కనీసం 4 అవర్స్ అన్న కూర్చుంటే కానీ చేతికి రాదు సబ్జెక్ట్. మినిమం 3 to 4 అవర్స్ కూర్చోకపోతే సబ్జెక్ట్ చేతికి రాదు. సో నేను రెస్పాన్సిబుల్ కాదు కూడా. మీరు అన్ని అవర్స్ కూర్చోకుండా ఊరికి పని చూసుకుంటే నేను రెస్పాన్సిబుల్ కాదు. అండ్ నా సజెషన్ ఏంటంటే సో ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు క్లాస్ అటెండ్ అయితే ఓకే. సో ఒకసారి ఈ క్లాసెస్ అయితే ఏమి ఇంటర్వ్యూలో అడగరు. తర్వాత నుంచి ఏంటంటే వీడియోని 2 సార్లు వాచ్ చేయాలి. సో వీడియోని 2 సార్లు వాచ్ చేస్తేనే మీకు ఎప్పుడైనా సరే క్లారిటీ వస్తుంది. SAP అనేది ఒక్కసారికి రాదు, 2 సార్లు 3 సార్లు వింటే కానీ SAP అర్థం కాదు. సో మీరు చెప్పేది ఇప్పుడు ప్రతి పాయింట్ కూడా రికార్డ్ అవుతుంది. సో రికార్డెడ్ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి వెంటనే. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రికార్డ్ అయింది క్లాస్. సో ఈ రైట్ క్లిక్ ఇచ్చి మీరు సేవ్ యాజ్ అని చెప్పి క్లిక్ చేసి సో మీరు డెస్క్టాప్లో స్టోర్ చేసుకోవాలి. అంతేగాని మొబైల్లో స్టోర్ చేసుకుంటారంటే మొబైల్లో స్పేస్ ఉండదు, సరిపోదు, జీబీ సరిపోదు. ఓకే, సో ఈ వీడియోలన్నీ కూడా చాట్లో మీకు రికార్డు వీడియో ఇస్తాం కాబట్టి చాట్లో ప్రతిదీ కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకోకుండా స్కైప్లోనే పెట్టేసుకొని ఓకే ఇక్కడే ఎందుకులే రికార్డు మనకి జీబీ వేస్ట్ అని చెప్పుకుంటే 30 రోజుల తర్వాత స్కైప్లో నుంచి డిలీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఓన్లీ 30 డేస్ వరకే ఇస్తారు స్కైప్లో. 30 డేస్ తర్వాత ఇంకా వీడియోలు ఉండవు, మొత్తం అన్ని ఇది బ్రోకెన్ అయిపోతుంది లింక్. కాబట్టి వెంటనే క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే రికార్డ్ వీడియో ఆటోమేటిక్ వస్తుంది. ఆ రికార్డ్ వీడియో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. ఓకేనా? సో కాబట్టి ఈరోజు నేను క్లాస్లో మీకు ఓవరాల్గా సో వాట్ చెప్పిన SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి, జస్ట్ ఒక ఐడియా ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మెల్లమెల్లగా డెప్త్ అనేది పెంచుకుంటా పోతాం. ఓకే, సో ఆ డెప్త్ పెంచుకుంటా పోయినప్పుడు మీరు ఓకే ఇంతగా అర్థమవుతుంది. డెప్త్ పెంచుకుంటా పోతా అంటే కష్టంగా చెప్తారేమో అని అనుకోవద్దు, అర్థమవుతుంది. ఓకే, కానీ కొంచెం ఇంకా డెప్త్గా వెళ్తాం. ఓకే, అంటే IT టెర్మినాలజీలోకి వెళ్తాం మెల్లమెల్లగా. సో కాబట్టి ఫస్ట్ క్లాస్ కాబట్టి సో అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి బేసిక్గా తెలుగులో చెప్పుకుంటున్నాం. సో నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం ఇంగ్లీష్లో కూడా డిస్కషన్ చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. విల్ కంటిన్యూ టుమారో సేమ్ టైమింగ్ 6:30 కల్లా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.